హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెడితే సాంగ్ మీరందరూ వినే ఉంటారు. ఆ సాంగ్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. కాకపోతే మహేష్ బాబు, త్రివిక్రమ్ లాంటి వారు కుర్చీ మడత పెడితేనే యూట్యూబ్ తాత డైలాగ్ను వాడుకోవడాన్ని చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ దేశంలో భావస్వేచ్ఛ ఉంది కాబట్టి మీకు నచ్చితే నచ్చిందని చెప్పొచ్చు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. అంతేగాని త్రివిక్రమ్ గారు డైలాగ్స్ ఎలా రాయాలి, మహేష్ బాబు గారు ఎలాంటి స్టోరీస్ ఎంచుకోవాలి, తమన్ గారు ఎలాంటి ట్యూన్స్ ఇవ్వాలి, లిరిక్ రైటర్స్ ఎలాంటి పదాలు వాడాలి అన్నీ మీరే చెప్తారంటే వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ఏమాత్రం తెలియకుండానే వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారంటారా, లేదా స్టార్టింగ్ నుంచి మీరే సజెషన్స్ ఇస్తూ వచ్చారా? చెప్పే ముందు చేసే ముందు కొంచెం ఆలోచించిన బ్రదర్స్ ప్లీజ్. గుంటూరు కారం టీం వాళ్ళు ఆ డైలాగును కూడా ఏమీ ఫ్రీగా వాడుకోలేదు. ఆయన పర్మిషన్ తీసుకున్నారు, ఆయనతోనే వాయిస్ రికార్డ్ చేసుకున్నారు, ఆయనకి పేమెంటు చేశారు. కథకు అవసరమైతేనే కదా త్రివిక్రమ్ గారు దాన్ని వాడుంటారు. కొంతమంది అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ తాతను కొట్టారని కూడా వీడియోస్ పెట్టారు. ఆయన డైలాగ్ ట్రెండింగ్ అయితే ఆ డైలాగ్ వాడుకుంటే ఫ్యాన్స్ ఎందుకు కొడతారు? బేసిక్ సెన్స్ ఉండాలి బ్రదర్. యూట్యూబ్లో చాలా డైలాగ్స్ ఫేమస్ అయినాయి. కథకు అవసరమైతేనే ఆ డైలాగ్ వాడుకున్నారు. అనవసరంగా కాంట్రవర్సీలు క్రియేట్ చేయకండి. జనవరి 12 సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్ళి చూడండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదనే చెప్పండి, తప్పేం లేదు. అంతేగాని డైరెక్షన్ ఎలా చేయాలి, డైలాగ్స్ ఎలా రాయాలి మాత్రం మీరు చెప్పకండి, బాగోదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.